Divya Diamonds, origin for genuine, certified and effective gems. నమస్కారం మహేంద్ర గారు. నమస్తే అండి. దివ్యా డైమండ్స్ ఒక సక్సెస్ఫుల్ జర్నీ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఆల్మోస్ట్ 3 decades అండి. ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం. ఎట్లా అంటే 1925 సంవత్సరాల కింద మేము ల్యాబ్ స్టార్ట్ చేసినాం. 25 years కింద. ముఖ్యంగా ఆ ల్యాబ్కు పురంధరేశ్వరి గారు, పెద్ద గురూజీ గారు ఢిల్లీ నుండి వచ్చారు. ఆయన ఒక ఎంపీలు, 2 ఎంపీలు ల్యాబొరేటరీ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం 2000లో ల్యాబొరేటరీ స్టార్ట్ చేసాం బేగంపేటలో. అంతకంటే ఇంకొక 5 సంవత్సరాల ముందు నుండి వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ అండి. ఓకే. సో అట్లా ఆ విధంగా ఇప్పుడు ఆల్మోస్ట్ 3 decades అని చెప్పచ్చు. మీరు అసలు ఈ రంగాన్ని ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందండి? రీజన్ పర్టికులర్గా అంటే ఏం లేదు. కాకపోతే నాకు ఒక క్యూరియాసిటీ ఏంటంటే, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే డైమండ్స్, రత్నాలు ఎందుకు విలువైనాయి? ఇక నాకున్న మా సరౌండింగ్స్లో ఎవరిని అడిగినా, జ్యువెలర్స్ని అడిగినా, ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ జ్యువెలరీ బ్యాక్గ్రౌండే. జ్యువెలరీ బ్యాక్గ్రౌండే కాబట్టి ఎవరైతే సోకాల్డ్ జ్యువెలర్స్ డీల్ చేస్తున్నారో వాళ్ళతోని డైమండ్ ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంటుంది, రత్నాలు ఎందుకు ఇంత విలువైనవి అని చెప్తే ఎవరు నాకు ప్రాపర్ ఆన్సర్ చెప్పేవాళ్ళు కాదు. అంటే వాళ్ళకి తెలిసింది చెప్పేవాళ్ళు, ఇది చాలా షైనింగ్ ఉంటుంది, అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని చెప్పారు. కానీ ఇది ఎందుకు ఇంత విలువైందని ఒక కరెక్ట్ రీజన్గా ఇచ్చేవాళ్ళు కాదు. సో అట్లా ఒక అసంతృప్తి ఉండిపోయింది. ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నేనేం చేశానంటే ఒక క్యూరియాసిటీ. ఇప్పుడు నిజంగా చూడాలంటే ఏ సినిమా చూడండి, తెలుగు చూడండి, హిందీ చూడండి, ఇంగ్లీష్ చూడండి, స్టోరీ కొన్ని స్టోరీస్ అయితే రత్నాలు, డైమండ్స్ అరౌండే తిరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద సూట్ కేసులో డబ్బులు ఇవ్వడాలు, ఆ చిన్న పౌచ్లో వజ్రాలు తీసుకోవడము, ఇలాగా, లేకపోతే వజ్రాల కోసము హత్యలు చేయడము, పెద్ద పెద్ద ఇప్పుడు మోసగాళ్ళు లాంటివి చూస్తే ఇట్లాంటివి అంటే ప్రతి దాంట్లో ఉంది. ఇంగ్లీష్లో కూడా ఉంది, హిందీలో కూడా ఉంది, తెలుగులో కూడా ఉన్నాయి. అంటే చిన్న పౌచ్లు ఉండే వజ్రాలు, డైమండ్స్, రత్నాల కోసం పెద్ద పెద్ద ఫైట్స్, హత్యలు అండ్ తర్వాత పెద్ద పెద్ద మనీ లావాదేవీలు జరుగుతుంటే ఎందుకు ఇంత విలువైంది అన్నది అదొక క్యూరియాసిటీ ఉండే. అదే క్యూరియాసిటీ నేను ఏంటి, రత్నాలంటే ఏంటి, రత్నాల గురించి ఏమైనా శాస్త్రం ఉందా అనేది ఫస్ట్ టైం అండి నేను అధ్యయనం అంటే క్యూరియాసిటీగా తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే జెమాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. దీన్నే తెలుగులో రత్నశాస్త్రం అంటారు. అంటే ఏదైతే రత్నాల గురించి చెప్పే శాస్త్రమే రత్నశాస్త్రం, దీన్ని ఇంగ్లీష్లో జెమాలజీ ఇప్పుడు నేను కరెక్ట్గా 1995 ప్రాంతంలో ఒక్క కార్ల్స్బాద్ అమెరికాలోనే ఉండే ఇది జెమాలజీ కోర్స్, ఇంకెక్కడా లేకుండే. బాంబేలో ఉండే, కాకపోతే కొన్ని అది ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే మనకు ప్రాక్టికల్స్ కూడా కావాలి. ఇప్పుడు మనం ప్రతి యూనివర్సిటీలు పెట్టకపోవడానికి కూడా ఇదే కారణం. ఏంటంటే ఇప్పుడు ప్రతి యూనివర్సిటీలో జెమాలజీ కోర్స్ లేదు, అన్ని కోర్సెస్ ఉంటాయి. ఎందుకు లేదు అంటే ప్రాక్టికల్స్ కోసము మనకు రత్నాలు, డైమండ్స్ కావాలి. ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఎవరు పెడతారు? పెట్టడం కష్టం. సో అదే ఇప్పుడు ఒక డాక్టర్ కావాలంటే హ్యూమన్ బాడీ కావాలి. హ్యూమన్ బాడీ అంటే దొరుకుతుంది చనిపోయిన వాళ్ళది. అదే రత్నశాస్త్రం చదవాలంటే డైమండు కావాలి, మాణిక్యాలు కావాలి, కెంపులు కావాలి, అన్నీ మరకత మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు అన్నీ కావాలి. ఇవన్నీ ఎట్లా దొరుకుతాయి? అందులో మరి రత్నాలను అమూల్యమని అంటారు. అమూల్యమైన రత్నాలు ఎక్కడి నుండి దొరకాలి? ప్రతి ఒకవేళ దొరికిన గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసిన ఒక యూనివర్సిటీ కోసం పెడతారు, 2 యూనివర్సిటీ కోసం పెడతారు. అది మళ్ళీ సరిపోదు కదా, అందరికీ జస్టిఫికేషన్ చేయలేరు. సో ఆ విధంగా మన గవర్నమెంట్లో, ఇండియా గవర్నమెంట్లో ఏ యూనివర్సిటీలోనూ జెమాలజీ లేదు. సో ఒక్కటి ప్రపంచంలో జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా అన్నదే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు 95 years కావస్తుంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అప్పటి నుండి మీకు తెలియదు ఏముంది, ఫారినర్స్ అందరూ ఒక శాస్త్రంగా ప్రతి దానిలో ఒక డీప్ ఇన్వెస్టిగేషన్. కానీ ఇప్పుడు మనము డిస్కవరీ ఛానల్ చూసినా, నేషనల్ జియోగ్రాఫిక్ చూసినా, యానిమల్స్ కోసం ఎంత డీప్ గవర్నమెంట్ అలా ఫండ్ ఇవ్వడము, వాళ్ళకు ఒక రీసెర్చ్ ఇవ్వడము, ఎవరైతే చదువుతున్నారో రీసెర్చ్ చేస్తున్నారో అలాగా జిఏకు అప్పుడు వాళ్ళ గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళు అటానమీ బాడీ అయినా వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ జెమాలజీ కోర్స్ విత్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఏంటంటే డైమండ్ పీసెస్ అండ్ ఉపజాతి రత్నాలు ఇవన్నిటితో స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా అప్పుడు నేను అమెరికా వెళ్ళి, కార్ల్స్బాద్ వెళ్ళి జిఏ జెమాలజీ కోర్స్ చేశాను. చేసిన తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే నిజంగా రత్నాలు చాలా విశిష్టతతో కూడుకున్నాయి. ఎట్లా అంటే దీని పుట్టుకనే, రత్నాల పుట్టుకనే చాలా గొప్పవి, చాలా శ్రేష్టమైన విశిష్టత. ఎలాంటి విశిష్టత అంటే మనం భూగర్భంలో కొన్ని 100 kilometers లోపల రత్నాలు తయారవుతాయి. తయారవ్వడానికి కూడా 100,000 సంవత్సరాలు పడుతుంది.
తయారవ్వడానికి కూడా. అయితే ఆ విధంగా రత్నాలు తయారవుతున్నాయి. అవి తయారైన తర్వాత పైకి ఎలా వస్తున్నాయి అంటే, ఎన్నో వందల కిలోమీటర్ల లోపల ఉన్న రత్నాలు పైకి ఎలా వస్తున్నాయి అంటే, భూమిలో ఎన్నో మార్పులు జరుగుతూనే ఉంటాయి నిరంతరం. అవి కొన్ని చాలా ఎక్కువ శాతం చాలా ఉధృతంగా ఉంటే అప్పుడు మనకు వాల్కనోస్ ద్వారా బయటకు వస్తాయి. కొన్ని మన ఎర్త్ క్వేక్స్ ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఎక్కడో వందల కిలోమీటర్ల లోపల ఉన్నాయి. ఇలాంటి రత్న సంపద ఏదైతే ఉందో ఆ విధంగా బయటకు వస్తుంటుంది. వాల్కనోస్ ద్వారా, పూర్వకాలంలో అయితే వాల్కనోస్ ద్వారానే వచ్చేది, అగ్నిపర్వతాల ద్వారా అన్ని మినరల్స్ భూమిలో నుండి అన్నీ వచ్చేవి. ఆ తర్వాత మనము ఇప్పుడు ఈ ఎర్త్ క్వేక్స్ ద్వారా కూడా వచ్చేటి. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే డిగ్గింగ్ స్టార్ట్ చేశారు. మన సెటిలైట్ ఆధారంగా కూడా ఎక్కడెక్కడ రత్నాల డిపాజిట్స్ ఉన్నాయో డిగ్గింగ్ స్టార్ట్ చేస్తారు. ఎంత డిగ్గింగ్ చేసినా ఒక 1 కిలోమీటర్ లోపల వరకే వెళ్ళగలుగుతాం. అంతకంటే లోపలికి వెళ్ళినా కానీ ఆక్సిజన్ ఉండదు. సో ఈ విధంగా రత్నాల పుట్టుక, రత్నాల అవైలబిలిటీ ఇంత కష్టతరంగా ఉంటుంది. సో ఇంకోటి అర్థం చేసుకోవచ్చు, రత్నాలు ఎంత లాంగెస్ట్ తయారవ్వడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుందని చెప్పాను కదా. ఏదైనా తయారవ్వడానికి లాంగెస్ట్ గెస్టేషనల్ పీరియడ్ అంటారు దీన్ని. లాంగెస్ట్ గెస్టేషనల్ పీరియడ్, తయారయ్యే పీరియడ్ ఏదైతే ఉందో చాలా లాంగ్గా ఉంటే అన్ని ప్రయోజనాలు ఉంటాయి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనము ట్రీని తీసుకుందాం. మామూలు ట్రీ ఏదైతే ఉందో, తుమ్మ చెట్టు కానీ వేప చెట్టు, మామూలు ట్రీస్ ఏవైతే ఉన్నాయో 2 ఏళ్లలో పెరిగిపోతాయి. అదే టీక్ వుడ్ ఉందండి, టీక్ ట్రీ ఉందనుకోండి, అది 20 సంవత్సరాలు పడుతుంది కరెక్ట్ పెరగడానికి. మరి టీక్లో ఎంత యూటిలిటీస్, ఉపయోగాలు ఉంటాయి. అదే తుమ్మ కానీ వేప కానీ ఇంకా అదర్ చెట్లలో తొందరగా గ్రో అయ్యే చెట్లు అంతా ఉండవు. అంటే దీని చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, లాంగ్ డ్యూరేషనల్గా పెరిగే దాంట్లో ఒక కన్సిస్టెంటీ ఉంటుంది, దాంట్లో ఉపయోగాలు కూడా చాలా ఉంటాయి. ఆ విధంగా రత్నాలలో చూస్తే మల్టిపుల్ వేస్, 1 కాదు 2 కాదు. రత్నాలు ఏ విధంగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిలైజేషన్, మనిషికి నాగరికత తెలియని రోజుల్లోనే రత్నాలకు ఆకర్షితుడయ్యాడు. ఎందుకు? ఇట్లా బ్రైట్నెస్, ఆకర్షించే శక్తి ఉండడం వల్ల. అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత బ్యూటీ పారామీటర్స్ అంటారు. దీన్ని ముఖ్యంగా ఏమంటారంటే, ఈ రత్నశాస్త్రంలో ఎందుకు ఈ రత్నాలు ఇంపార్టెన్స్ ఉందంటే BRD అంటారు. BRD అంటే బ్యూటీ, రేరిటీ, డ్యూరబిలిటీ. సో బ్యూటీ ఎట్లాగుంటుంది కాబట్టి ఫస్ట్ అట్రాక్ట్ అయ్యారు. తర్వాత రేర్గా లభిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ లభించాయనుకోండి, దానికి మళ్ళీ అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఎక్కడ పడితే అక్కడ ఉండదు, రేరిటీ. తర్వాత డ్యూరబిలిటీ అంటే ఇప్పుడు వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అంటారు. సో ఈ సామెత ఎందుకు వచ్చింది? దాంట్లో నిజాధారాలు ఉన్నాయి కాబట్టి. సో హిందీలో హీరా సదాకే లియే, డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్, వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనేది తెలుగులో. ఇన్ని స్లోగన్స్ రావడం వల్ల డ్యూరబిలిటీ రత్నాలు బాగా ఉంటాయి. సో అందులో వజ్రం లాంటిది అయితే ఫర్ ఎవర్ ఉంటుంది. 1000 సంవత్సరాలైనా 1,000,000 సంవత్సరాలైనా రత్నాల మీద, డైమండ్ మీద పర్టికులర్ గీత పడనే పడదు. అందుకే వజ్రాన్ని వజ్రంకి వస్తుంది అంటారు. వజ్రం మీద గీత పడాలంటే మళ్ళీ వజ్రమే కావాలి. సో అలాంటి సుపీరియర్ క్వాలిటీస్ ఈ డైమండ్స్లో ఉన్నాయి. ఇది ఒక పారామీటర్, బ్యూటీ పారామీటరు. అండ్ ప్రైడ్. ఇప్పుడు నా దగ్గర పలానా రాజు దగ్గర ఈ రత్నం ఉండే, మనం చాలా చరిత్రలో చదువుతూ ఉంటాం. లేటెస్ట్గా నిజాం దగ్గర ఒక జాకబ్ డైమండ్ ఉండే అని చరిత్రలో రాసి ఉంది. అలెగ్జాండర్ అనే ఒక రత్నం, చాలా రత్న సంపద దోచుకున్న తర్వాత అలెగ్జాండర్ ఒక విశిష్టమైన స్టోన్ కూడా తను ధరించేవాడని. సో ఇలాగా ఒక ప్రైడ్ అనమాట, అతని దగ్గర అంత గొప్ప రత్నం ఉంది. సో అదొక ప్రైడ్, బ్యూటీ పారామీటర్స్, అన్నిటి మీద మూవబుల్ అసెట్, పోర్టబుల్ అసెట్. రత్నాలు, ఒక చిన్న రత్నము చెప్పాలంటే అమూల్యమైనగా చెప్తారు. అమూల్యమంటే వెలకట్టలేనంత విలువగా ఉంటాయి. ఎందుకుంటే అంత వెలకట్టలేనంటే, ఒక్కొక్కటి సుపీరియర్ క్వాలిటీ రత్నాలను చూస్తుంటే లోపటి నుండి ఒక మ్యాగ్నిఫిషెంట్ లస్టర్ వస్తున్నట్టు ఉంటుంది, పుడుతున్నట్టు అప్పటికప్పుడు. సో అలాంటి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ రేర్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ రత్నాలు. సో అలాగ రేర్గా దొరికే రత్నాలలో కూడా ఒక అసెట్ ప్రకారంగా అసెట్గా ఉంటాయి, పోర్టబుల్ అసెట్గా ఉంటాయి. అన్నిటినీ మించి జ్యోతిష్ శాస్త్రంలో ఇవన్నిటినీ, ఈ బ్యూటీ పారామీటర్స్ పక్కకు పెట్టండి, అసెట్ పక్కకు పెట్టండి, ప్రైడ్ పక్కకు పెట్టండి, అన్నిటిని మించి జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఆరోగ్యాన్ని కూడా బాగు చేస్తుంది రత్నము, అదృష్టాన్ని అంతకంటే ఎక్కువ బాగు చేసేది రత్నమే. మొత్తం జ్యోతిష్ శాస్త్రంలో ఏదైనా రెమెడీ ఉంది అంటే, జ్యోతిష్ శాస్త్రం ఎందుకు ఆవిర్భవించిందంటే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనిషికి జబ్బులు ఉంటాయి, వనమూలిక రూపంలో మందులు ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి.
అంటే నేచర్లో ప్రకృతిలో ఎలా ఉంటుందంటే ఒక చర్యకు ప్రతిచర్య ఉంటుంది, దాన్ని ఈకలాజికల్ బ్యాలెన్స్ అంటారు. సో ఇలాంటిది జబ్బులకు మందులు ఏ విధంగా ఉన్నాయో మనిషి ఎంత కష్టపడ్డా సక్సెస్ లేకుంటే అదృష్టం తోడవ్వాలి. అదృష్టం తోడైనోడే సక్సెస్ ఉంటుంది. కష్టపడడం మ్యాండేటరీ అయినా అదృష్టం అనేది తోడవ్వాలి. అందుకే అంటారు గుమ్మడికాయ అంత తెలివితేటలు ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉంటే వాడు ఎక్కడికో పైకి వెళ్తాడు అంటాడు. సో ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రకారము అదృష్టాన్ని ప్రభావితం ఈ భూమి మీద ఏదైనా చేస్తాయి అంటే ఒక రత్నాలు మాత్రమే చేస్తాయని ఘంటాపథంగా చెప్పొచ్చు. సో అట్లా అన్నిటిని మించి అదృష్టం కోసము రత్నాలు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి దాంట్లో ప్రతి శాస్త్రంలో ప్రతి మనిషి ఇప్పుడు ఎట్లయిందంటే ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు ఉన్న తెలివితేటలకు ఇప్పటికున్న మనిషి మేధాశక్తికి చాలా పెరిగిపోయాడు మనిషి. అప్పటికి ఇప్పటికి చాలా ఎదిగిపోయాడు. సో ఇప్పుడు ప్రతి దాంట్లో రీసెర్చ్, ఈ రీసెర్చ్ చేసిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు డిమాండ్ ఉంది. ఎందుకుందంటే ఒక సైకలాజికల్గా కూడా మనిషి ఒక రత్నం పెట్టుకున్న తర్వాత అన్ని విధాలు కలిసి వస్తుంది. సో ఈ విధంగా మన ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ రత్నాలకు డిమాండ్ రావడానికి ముఖ్య కారణం. సో ఇదే కాకుండా కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ హ్యూమన్ బాడీపై ఉంటుంది. సో ఇక్కడ ఎన్నో రకాల విటమిన్స్ మనకు సన్ రేస్ ద్వారా లభిస్తున్నాయి. అట్లాగే జెమ్ స్టోన్స్ ద్వారా కూడా ఎన్నో రకాల విటమిన్స్ కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఆధారంగా బాడీలో కాన్స్టెంట్గా పడుతూ ఉంటే మనకు మన బాడీ అనేది అంత సూదింగ్గా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది నగ్న సత్యం, ఇది సైన్స్ చెప్పిన విషయం. కాబట్టి రత్నాలు ఇన్ని విధాలుగా ప్రయోజనంగా ఉన్నాయి. అందుకే లాంగెస్ట్ గెస్టేషన్లు ఉన్నాయి. ఇలాంటి విషయాలు ఇప్పుడు మనకు సబ్జెక్ట్ రత్నశాస్త్రంలో ఏం చెప్తారంటే రత్నం ఎలా పుడుతుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మన జమాలజీ రత్నశాస్త్రంలో చెప్తారు. ఇది జ్యోతిష్ శాస్త్రం మళ్ళీ డిఫరెంట్. అది మన ఇండియన్ సంబంధించిన శాస్త్రం, వేదాలకు సంబంధించిన శాస్త్రం. వేదాల్లో కూడా ఒక భాగం జ్యోతిష్ శాస్త్రం. వేదాల్లో ఏముందంటే ఎంత కష్టపడ్డ మనిషికి జబ్బులకు మందులు ఉన్నట్టు మనిషికి తనకు ప్రతి ఒక్కరికి లైఫ్ ఎలా ఉంటుందంటే గ్రాఫ్ లాగా ఉంటుంది. ఒడిదుడుకులుగానే ఉంటుంది. ఎవరైనా ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళైనా ఎలా చెప్తామో అతను చాలా గొప్పగా ఉన్నాడని చెప్పొచ్చు. ఎప్పుడు గొప్పగా ఉన్నాడని చెప్పాలని సరే మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే వాడు చాలా రిచ్గా గొప్పగా ఉన్నాడు, బాగున్నాడని చెప్పాలి. నువ్వు కోట్ల రూపాయలుండి నువ్వు పట్టు పరుపుల మీద పడుకున్నా నీకు అశాంతి, నిద్ర లేకపోవడము, ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర రావడము ఉంటే అది దేనికి పనికొచ్చినట్టు. సో అలాగా ఇక్కడ రత్నాల విషయంలో అన్ని విధాల మనిషికి ఇలా ఉన్నప్పుడు ప్రశాంతత చేకూరుస్తాయి అని సైంటిఫిక్గా చెప్తుంది. కాబట్టి రత్నధారణ అన్నది సైంటిఫిక్ ఆధారంగా ఉంది. కొందరు తెలియని వాళ్ళు మూఢనమ్మకం అంటారు. మూఢనమ్మకం అనేది ఏంటంటారంటే తెలియని వాళ్ళు ఎవరంటున్నారంటే ముఖ్యంగా నేను బాగా ఒక జమాలజిస్ట్గా ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో రత్నాలను బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ డైమండ్ వాల్యూవర్గా రత్నాలను పరీక్ష చేస్తాను. ఇప్పుడు నేను కస్టమర్స్కు నేను సర్టిఫైడ్ రత్నాలు ఇవ్వడమే కాకుండా అవర్ ల్యాబొరేటరీస్ ఓపెన్ ఫర్ ఆల్. అయితే దాంట్లో తేలిన విషయాలు ఏంటంటే ఇక్కడ చాలామంది రత్నాలని చాలామంది రాళ్ళనే ధరించున్నారు. సో ఇలాంటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంకేమనంటే ఉన్న పరిస్థితి ఇంకా డిటీరియరేట్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే రత్నాలు ఇక్కడ సార్ ఇక్కడ నిజంగా ఇది వాల్యూడ్ అండి. ఇప్పుడు మరి ఐడెంటిఫై ఎలా అండి వాళ్ళు చేయడం? ముఖ్యంగా అదే పాయింట్ అండి. ఇది గత 3 దశాబ్దాలుగా డివైడ్ అయ్యమని చెప్తుంది అవేర్నెస్. ఇప్పుడు చూడండి అందరు మిగతా వాళ్ళ ప్రకటనలకు మేము ఇచ్చే అవేర్నెస్కు మేము మా దగ్గర రండి ఎప్పుడు మేము చెప్పం. మిగతా వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు కొన్ని క్లాసిఫైడ్ సైడ్ చూడండి 21 రోజుల్లో 11 రోజుల్లో 100% అని చెప్తారు. 100% ఏ సబ్జెక్ట్లో ఏ ఫీల్డ్లో అయినా ఎంత ప్రొఫెషనల్ డాక్టర్ అయినా ఎవరైనా 100% గ్యారెంటీ ఇవ్వడానికి వీల్లేదు. మోసం అది. సో ఇలాగా చాలామంది పబ్బం గడుపుకుంటున్నారు. చాలామంది ముఖ్యంగా జ్యోతిష్యం రూపంలో న్యూమరాలజీ రూపంలో ఇలాంటి డూప్లికేట్ రాళ్ళని అంటగట్టడం వల్ల జనాలకు తెలియకుండా పోతుంది. పూర్వకాలంలో అంటే అప్పుడు డూప్లికేట్స్ లేకుండా కాబట్టి సర్టిఫికేట్ ఇంపార్టెన్స్ లేకుండే. ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు రత్నము అని రత్నాల ప్రస్తావన వచ్చినా ఎవరైనా అడ్వైజ్ చేసినా బ్లైండ్గా ఎక్కడ కొనొద్దండి. 1-2 సార్లు తెలుసుకోవాలి. ఎందుకు 1-2 సార్లు తెలుసుకోవాలంటున్నానంటే అది ఎక్కడ కొన్నా ఇప్పుడు చాలామంది అండి ప్రకటనలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ డబ్బా వాళ్ళు కొడతారు, సొంత డబ్బా కొడతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజమైన రత్నం అయితే మేలు చేస్తుంది, అదే డూప్లికేట్ అయితే ఉన్న పరిస్థితి నష్టపోతారు, జబ్బులు వస్తాయి.
కొన్ని రకాల రత్నాలు పెట్టుకుంటే ఎలర్జీస్ వస్తాయి, స్కిన్ డిసీజెస్ వస్తాయి, ఈవెన్ ఇట్ మే లీడ్ టు క్యాన్సర్ అని కూడా కొన్ని పుస్తకాలు రాశారు. ఎందుకంటే డూప్లికేట్ రత్నాల తయారీ విధానంలో కొన్ని గంటల్లో తయారు చేస్తారు. అదే రత్నాలు ఒరిజినల్గా వందల వేల సంవత్సరాలు పడుతుంది భూమిలో. గంటల్లో తయారు చేసేదానికి వేల సంవత్సరాలు పట్టేదానికి ఒకటే ప్రమాణాలు కానీ క్వాలిటీ ఎలా ఉంటుంది కామన్ మ్యాన్గా మీరు ఆలోచించండి. మనం కామన్ సెన్స్తో ఆలోచించాలి. మనం ప్రతి ఒక్కరండి బ్లైండ్గా ఎవరిని నమ్మొద్దు. నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరికి, బ్లైండ్గా మీరు నమ్మారా మీరు మోసపోయినట్టే. ఎందుకంటే మోసం చేసే సంఖ్య పెరుగుతుంది. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే, ఇప్పుడు ఇంకో చిన్న ఎగ్జాంపుల్, ఒక మామిడి పండు ఉంది. సహజంగా పక్వం పొందిన మామిడి పండు రుచి ఎలా ఉంటుంది? కెమికల్స్ వేసి దాన్ని ఎల్లో కలర్ చేసి పండించారనుకోండి, దాని రుచి ఎలా ఉంటుంది మీకు ఎప్పుడైనా గమనించారో లేదో, చాలా తేడా ఉంటుంది. దేనికి ఎంత టైం పట్టాలో అంత టైం పట్టాలి. సో ఈ డూప్లికేట్ తయారు చేసే రత్నాలలో రేడియో యాక్టివిటీ రేస్ ఇంజెక్ట్ అవుతున్నాయి. సో రేడియో యాక్టివిటీ రేస్ ఇంజెక్ట్ అవుతుందని సైన్స్ ఎప్పుడో చెప్పింది, విచ్ ఇస్ హార్మ్ఫుల్ టు ద హ్యూమన్ బాడీ అని. అలాంటప్పుడు ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? జాతిరాన్ని ఎట్లా నమ్మాలి, దీన్ని క్రాస్ చెక్ ఎట్లా చేసుకోవాలని తెలుసుకోవాలి. బ్లైండ్గా మేము ఎవరిని నమ్మద్దు. ఎందుకంటే దీనికి ల్యాబొరేటరీస్ ఉన్నాయి. నిజంగా అండి ఈ రోజుల్లో 1-2 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని మాది, ఎందుకంటే దివ్యాడమ్స్ చాలా వరకు అవేర్నెస్ ఇస్తున్నాం. 25 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద సర్టిఫికేట్ లేకుండా కొనొద్దని మొట్టమొదటిసారిగా చెప్పింది దివ్యాడమ్స్. ఆ క్రెడిబిలిటీ మాకుంది. ఇంకో విషయం తెలుసా అండి, భారతదేశం మొత్తంలో ఫస్ట్ రికగ్నైజ్డ్ ల్యాబొరేటరీ దివ్యాడమ్స్ ల్యాబ్ భారతదేశంలో, ఇండియాలో మొత్తంలో. మన రాష్ట్రంలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు, దక్షిణ భారతదేశం కూడా కాదు. ఆ క్రెడిబిలిటీ మాకుంది. ISO 9000 సర్టిఫైడ్ ల్యాబ్ ఇన్ ఇండియా. ఐ విల్ ఆల్సో షో యూ దట్ సర్టిఫికేట్. సో ఆ క్రెడిబిలిటీ ఉంది. అప్పటి నుండి ఇప్పుడు డూప్లికేట్ అమ్మే వాళ్ళు ఏం చేయాలి? సరే వీడు ఏదో సర్టిఫికేట్, దివ్య డైమండ్స్ వాళ్ళు ఏదో సర్టిఫికేట్ అని చెప్తున్నారు. మేము సర్టిఫికేట్ ఫర్ ఎగ్జాంపుల్ 70 GSM ఉందనుకోండి, డూప్లికేట్ అమ్మేవాడు ఏం చేస్తుండు? 100 GSM పెట్టి ఇంకా అందంగా చేస్తుండు. ఇక్కడ జనాలు ఇది అర్థం చేసుకోవాలి. హౌ టు బిలీవ్, హూమ్ టు బిలీవ్ అన్నది ముఖ్యంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కడు గొప్పే చెప్తాడు. ఎవడైనా దొంగని కూడా అడగండి, మేము చాలా అసలు దొంగతనం ఏందనేది ఇలా తెలియదు అంటాడు. కాబట్టి జనాలకు నేను నిజంగా 30 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా దివ్యాడమ్స్ కస్టమర్స్ అండి. దుబాయ్లో కూడా మేము పెట్టాము, ఈవెన్ అమెరికాలో ఉంది. అయితే ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మేము వ్యాపారం కోసం కాదు, ట్రూ జెమాలజిస్ట్గా మోసపోవద్దు ఎవరు అన్న ఉద్దేశంతోనే నేను అవేర్నెస్గా ఇస్తున్నాం. ఎందుకంటే అవేర్నెస్గా ఈ ఇవన్నీ ఇంత చెప్పడం జరుగుతుంది. కాబట్టి డూప్లికేట్ అయితే నష్టపోతారు. మీరు డబ్బులు పోవడంతో పాటు మీ ఆరోగ్యం పోతుందనే నేను చెప్తున్నా. కాబట్టి ఇంకోటి ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకు అందరు ఎట్లా నమ్మాలి? నమ్మడానికి లేదు, ఎందుకంటే నేకడితో చూసి ఎవరు చెప్పలేరు. కాబట్టి యూ హ్యావ్ టు బిలీవ్ ద పీపుల్ హు ఆర్ క్వాలిఫైడ్ అండ్ ఆథరైజ్డ్, రికగ్నైజ్డ్. ఈ 3 అంశాలు చూసుకోవాలి. అవన్నీ మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఒక సర్టిఫికేట్లో చదవకుంటే చదివినా ఎవడు పెట్టాడు. ఒకటి ఏం చదివినావు, ఏ కోర్సు ఎక్కడ చేసినావు అనేది ఉండాలి. మనం క్రాస్ చెక్ చేసుకుని మనము లాగొచ్చు. సో అలాగా ఎన్ని రకాల పరీక్షలు చేశాడు. ఇప్పుడు మనం ఈ విధంగా తెలుసుకుంటే మనం నిజంగా కొంతవరకు మనము డూప్లికేట్ విక్టిమ్ కాకుండా ఉంటాం. ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు మేము ఇచ్చే అవేర్నెస్ వల్ల ఇంత పీస్ ఆఫ్ పేపర్ పెట్టి ఇది కూడా సర్టిఫికేట్ అని అమ్మేస్తున్నారు. ఇప్పుడు జనాలు ఏం తెలుసుకోవాలంటే, ప్రతి పీస్ ఆఫ్ పేపర్ సర్టిఫికేట్ కాదు. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ పేపర్. అది ఎప్పుడు ఎట్లా సర్టిఫికేట్ అవుతుంది? ఒక క్వాలిఫైడ్ అయ్యి ఉండి, ప్రాపర్ రికగ్నైజ్డ్ ల్యాబ్ ఉండి, అందులో ప్రాపర్గా అన్ని రకాల పరీక్షలు చేసి టెస్ట్ చేసి ధృవీకరణ చేసి సంతకం పెట్టి ఇస్తే దట్ ఈజ్ ఎ వ్యాలిడ్ సర్టిఫికేట్. అది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇది సబ్జెక్ట్. ఇది ఎవరైతే అర్థం చేసుకోరో ఇంకా మోసపోతూనే ఉన్నారండి. నేను చాలామందికి చెప్పే వరకు చెప్తున్నాను. ఈవెన్ వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్, బట్ ఈవెన్ దెన్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను జనాలకు ఒక్కటే చెప్తున్నాను, పెట్టుకుంటే ఒరిజినల్ పెట్టుకోండి, లేకుంటే మానేయండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఆయన పెద్ద గురువు గారు ఇచ్చాడు, ఆయన ఏదో టీవీలో వచ్చాడు, ఆయన ఏదో పెద్ద షాప్ ఉంది, ఇవన్నీ కాదండి. పెద్ద షాపు చిన్న షాప్ కాదు, పెద్ద గురువు గారు పెద్ద ఏజుడు కూడా కాదు. ఇప్పుడు మనం ఏదో గుండె జబ్బు వచ్చిందనుకోండి, మనం ఎప్పుడు రెగ్యులర్గా కన్సల్టేషన్ చేసే ఫిజిషియన్ కూడా గుండె జబ్బు విషయంలో ఈజ్ నాట్ ద రైట్ పర్సన్. మరి ఎవరు రైట్ పర్సన్? యంగ్ కార్డియాలజిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఈజ్ ద రైట్ పర్సన్ బికాజ్ ఈ స్టడీడ్ దట్ ప్రోగ్రామ్.
అట్లా అర్థం చేసుకోవాలి జనాలు. అట్లా అర్థం చేసుకుంటే చాలా వరకు జనాలు డూప్లికేట్ విక్టిమ్ కాకుండా ఉంటుందండి. ఓకే. అంటే ఇక్కడ మీరు అన్నారు ఒక గంటలో తయారు చేయొచ్చు అని చెప్పేసి, ఒకవేళ అది అట్లాంటిది కొనుక్కున్నారనుకోండి, వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే అవకాశం ఎక్కడ ఉందండి? అవకాశం ఎక్కడంటే ఇప్పుడు మా ల్యాబొరేటరీ మొత్తం వరల్డ్లోనే ఫేమస్ అండి, అండ్ ఇండియాలో కూడా రికగ్నైజ్ ల్యాబొరేటరీ. సరే ఓకే, మాది కూడా ఇండివిజువల్ అని అనుకుందాం. ఇన్ని రికగ్నైజేషన్స్ కలిసి ఉన్నా దెర్ ఇస్ ఎ గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ ఆర్ దేర్. బాంబేలో ఉంది. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే హైదరాబాద్లో గవర్నమెంట్, ఇక్కడ ఈ లోకల్ గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయాలి. నేను ఎన్నో సందర్భాల్లో గవర్నమెంట్ కూడా పెట్టాను. నేను గవర్నమెంట్ పరంగా నేను యాజ్ అ ప్రొఫెసర్గా నేను సర్వీసెస్ ఇస్తానని చెప్పాను. అప్పుడు గవర్నమెంట్ అథారిటీలో ఉంటుంది. ఇప్పుడు నా తదనంతరం ఇంకెవరో క్వాలిఫైడ్ పర్సన్ వస్తారు. అలాంటి ల్యాబ్ ఇంకా లేదు. బాంబేలో ఉంది, జైపూర్లో ఉంది. బాంబే వెళ్ళాలి. అదర్వైజ్ బట్ ఐఎమ్ దేర్, ఐఎమ్ హియర్ టు గివ్ ద కంప్లీట్ నాలెడ్జ్. మేము సర్టిఫికేట్ ఇప్పుడు ఒకవేళ డూప్లికేట్ అయితే డూప్లికేట్ అని క్లియర్గా ఇచ్చేస్తాం. ఒకవేళ డూప్లికేట్ కాదు, కొందరు ఏం చేస్తున్నారంటే ఎటు కాకుండా చాలా చాకచక్యంగా ఇస్తూ ఉంటారు. కొన్ని రత్నాలు, ఎఫెక్టివ్ రత్నాలు దేనంటారంటే, రత్నాలు కొన్ని ఇంక్లూజన్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. ఇక నెగిటివ్ ఉన్న రత్నాలను చాలామంది రిజెక్ట్ చేస్తాం. ఇప్పుడు మేమైతే మైనింగ్లో తీస్తాం కాబట్టి ఎమ్మడే రిజెక్ట్ చేస్తాం. అలాంటి రత్నాలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి, అవే కడుతూ ఉంటారు. ఇది మేము చెప్తాం. ఒకవేళ నెగిటివ్ ఇంక్లూజన్ దేన్ని అంటారు, మన బుక్స్తో సహా బుక్లో కూడా 8 of ఇంక్లూజన్స్ ఆర్ యూస్ఫుల్ టు ద హ్యూమన్ బీయింగ్ అని చెప్తాం. అంత డీటెయిల్ ఇన్ఫర్మేషను. ఒకవేళ జాతి దయ్యుండి దాన్ని ఎట్లా చెప్తామంటే, ఇది సిక్, ఇది కోమాలో ఉంది, దీనివల్ల పెట్టలేకపోయినా ప్రయోజనం ఉండదు అని టెక్నికల్ అన్ని ఆస్పెక్ట్స్ చెప్తాం. దానికి తోడుగా ఇప్పుడు దీన్ని ఎఫెక్టివ్ రత్నం దేని అంటారు, అది ఎలా ఉంటుంది, కొంతవరకు ఫిజికల్ అపియరెన్స్తో కొంచెం జనరల్ పబ్లిక్ గుర్తుపట్టేంత విధంగా ఉంటుంది. ఇంకా కొంచెం డీప్గా ఏంటంటే కొంచెం చిన్న మైక్రోస్కోప్లో పెడితే కూడా తెలుస్తుంది. అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ వాల్యూవర్ ఎందుకైనా అంటే కంటిన్యూస్గా టెస్టింగ్లు ఉన్నందుకే. నేను నా దగ్గరికి రమ్మని చెప్పకుండా నేను చెప్తున్నాను మీకు, గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ అక్కడ ఉంది, ఇక్కడ లేదు. బట్ నేను ఈక్వల్ గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ ఇచ్చే సర్వీస్ కంటే ఎక్కువ నేను చాలా డీటెయిల్డ్గా చెప్తున్నా ఎక్కడ కొన్నా. అందుకే నేను ఒక డేటాబేస్ కూడా మెయింటైన్ చేస్తున్నా, ఎవరెవరు అమ్ముతున్నారు డూప్లికేట్స్, అది కూడా నా దగ్గర డేటా ఉంది. మరి లేకపోతే ఇప్పుడు నేను ఇంత పబ్లిక్గా చెప్తున్నాను కదండి, 90% డూప్లికేట్స్ మార్కెట్లో ఉన్నాయంటే ఎట్లా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే, ఒక జ్యువెలర్స్ కూడా అంత చేయట్లేదండి మోసాలు. ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు ఉన్న అనుభవంతో ఇదని ఒరిజినల్ అని వాళ్ళు ఇస్తున్నారు. అంటే మైక్రోస్కోప్ ఫెసిలిటీస్ లేనప్పుడు వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు, చేయలేరు. వాళ్ళు నమ్మి ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర చాలా అలాంటి జ్యువెలర్స్ దగ్గర ఎక్కువ రావట్లేదు. ఒక జ్యోతిష్యులు ఎవరైతే ఈ రాళ్ళకు కన్వర్ట్ అవుతున్నారో వాళ్ళు విపరీతంగా డూప్లికేట్. ఎందుకంటే వాళ్ళు ఏదో గురుపీఠంలు ఉంటారు, ఇక రకరకాల పద్ధతుల్లో, ఇక ఎలాంటి అట్రాక్షన్స్ అంటే అండి, మీరు ఫ్రీగా రమ్మంటారు, ఫ్రీగా కన్సల్టేషన్, రకరకాల పద్ధతుల్లో. ఎందుకంటే ఫ్రీగా ఎవరైనా చెప్పడానికి అవకాశం ఉందా, లేదు. ప్రతి ఒక్కరూ అసలు ఎంతో కొంత మనం మా జీవితంలో డబ్బు లేనిది ఈవెన్ డెడ్ బాడీ కూడా కదలదు. ఇలాంటి రోజుల్లో ఫ్రీగా అన్నది, ఫ్రీ మేకింగ్ ఛార్జ్, ఫ్రీ కన్సల్టేషన్, ఎవడు చెప్పినా వాడు దొంగ అనుకోండి అంతే. మీరు ప్రజలకు చెప్పదు ఒక్కటే, ఫ్రీ అని ఎవడైతే అన్నాడో వాడు దొంగ. వాడు దొరకనంత వరకు వాడు దొరికిన తర్వాత దొంగ. అది మీకు తెలుస్తుంది. నేను ఎంతోమందిని పట్టించాను, ఎంతోమందిని. ఇప్పుడు చూడండి, కేపీజే కూడా అవుట్, వాడు కూడా ఎన్నో డూప్లికేట్లు అమ్మాడు. ఇప్పుడు కేపీజే లేడు, వాడు ఎప్పటి నుండో 30 సంవత్సరాలుగా ఎంత డూప్లికేట్స్ అమ్మాడో అది మాలాంటి వాళ్ళకే తెలుస్తుంది, టెస్ట్ చేసిన వాళ్ళకు. ఇంకా కొందరు న్యూమరాలజిస్టులు వచ్చారు, సిగ్నేచరాలజిస్టులు వచ్చారు. వీళ్ళందరూ ఎందుకు ఆవిర్భవించారంటే ఈ డూప్లికేట్ రాళ్ళని అమ్మడం కోసమే. ఎందుకంటే డూప్లికేట్ రాళ్ళు ఎవ్రీ ఫోర్ట్ నైట్ అంటారు దీన్ని, 15 రోజులకు ఒకసారి. ఎవ్రీ ఫోర్ట్ నైట్ ఒక డూప్లికేట్ రాయి పుట్టుకొస్తుంది. అది ఎంత అంటే, ఇప్పుడు ఒక జాతి రత్నం 50,000 ఉంది అనుకుందాం, ఇది 50 రూపాయలు కూడా ఉండదు డూప్లికేట్. ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ 50 రూపాయల స్టోర్ను 50,000తో పోలుస్తూ ఇంకేమనంటే, ఇప్పుడు కార్పొరేట్ జ్యువెలర్నైనా మాలాంటి దివ్యా డైమండ్స్ అయినా ఆయన 50,000 అమ్ముతున్నాడు, మేము చూడండి 10,000కే ఇస్తున్నాం. ఇలాంటి మోసం
మరి ఇచ్చేది ఏంటి అది చూసుకోవట్లే, అంటే జనాలు తెలియట్లేదు. అది కూడా మళ్ళీ దాని వెంబడి డూప్లికేట్ స్టోన్తో పాటు ఫేక్ సర్టిఫికేట్ ఇలా జరుగుతుంది. నేనైతే ఉన్నంత వరకు నా దగ్గర రావాలని ఎప్పుడూ చెప్పకుండా మోసపోవద్దు. ఎందుకు మోసపోవద్దు అనేది కూడా ఉంది. ఐ హ్యావ్ రియలీ సిన్సియర్ కన్సర్న్ టువర్డ్స్ పబ్లిక్. ఎట్లా అంటే ఇప్పుడు ఇంత బిజినెస్ చేసి ఇంత పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. నిజంగా ఈ రత్నధారణ అన్నది లాస్ట్ రిసార్ట్గా ఉంది. ఇప్పుడు పబ్లిక్ అన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత సక్సెస్ లేనప్పుడు లాస్ట్ రిసార్ట్గా వస్తున్నారు. అలాంటి వాళ్ళకు డూప్లికేట్ ఇస్తే ఎంత మహాపాపం. ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితి వాడు లాస్ట్ రిసార్ట్కి వస్తున్నాడు, అక్కడ డూప్లికేట్ అయితే వాడు అతనికి అలాంటిది వానికి ఏమి శరణ్యం ఉంటుంది, చావే శరణ్యం. ఇది కామన్ సెన్స్ మానవతా దృక్పథంతో ఆలోచించాలి. అలాంటి ప్లేస్లో డూప్లికేట్ ఎవడిచ్చినా వాడంత పాపం ఇంకొకటి చేస్తున్నట్టు కాదు. దిస్ ఈజ్ మై కన్సర్న్ అండి. అందుకోసమే చూసుకోండి, 1-2 సార్లు బ్లైండ్గా నమ్మకండి అని చెప్తున్నాను. డూప్లికేట్స్ చాలా ఎందుకు దానికి కారణం ఏంటంటే టెక్నాలజీ పెరగడం ఒక పక్క వరం అయితే ఇంకో పక్క శాపంగా ఉంది. సో అందువల్ల మీరు చూసుకోవద్దు. ఎందుకంటే అదే ఇట్లా లాస్ట్ రిసార్ట్గా ఉండి చాలామంది ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. నిజంగా రత్నధారణ అనేది చాలామందికి కరెక్ట్ అడ్వైస్ ప్రకారం పెట్టుకుంటే చాలామంది గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది నాకైతే వరల్డ్ వైడ్ కస్టమర్స్. సార్ అసలు దివ్య డైమండ్స్కి సంబంధించిన ప్రత్యేకత అంటే ఎలా చెప్తారు? ఒకటేనండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతి రత్నం తప్ప వేరే రత్నాలు ఉండవు. ఓకే. ఇంకా జాతి రత్నంతో పాటు ఇంతకుముందు చెప్పాను నెగిటివ్ ఇంక్లూజన్స్ ఉంటాయి, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఒక పాజిటివ్ ఇంక్లూజన్సే అది ఎఫెక్టివ్నెస్ ఇస్తుంది. ఇక్కడ సైంటిఫిక్గా కూడా శాస్త్రాన్ని మన లేటెస్ట్ సైన్స్ను అనుసంధానం చేస్తూ శాస్త్రంలో ఇప్పుడు ప్రకృతిలో మనకు పొటాషియం సైనైడ్ ఉంది, నెక్టర్ లాంటి తేనె ఉంది. అంటే ఒకటి విషము, ఒకటి అమృతం. రైట్. సో ప్రకృతిలో అన్నీ ఈ రత్నాలు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్. ఇప్పుడు మనుషుల్లాగా ఒక మేధావి, ఇంటెలిజెంట్, గుడ్డివాడు, కుంటివాడు, అవుటివాడు అందరూ రకరకాలు వస్తాయి. సో నిజంగా ఒక మ్యారేజ్ చూడాలంటే ఎన్ని చూస్తాం, అలాగే రత్నాల్లో కూడా ఏవి మనకు ఎఫెక్టివ్ రత్నాలు అనేది జెమాలజీ ఇక్కడ అది మనిషి కళ్ళు చెప్పవు, అడ్వాన్స్డ్ ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్సే చెప్తాయి. దట్ ఈస్ హౌ మేమే ఈ అవేర్నెస్ ఇచ్చాం. దక్షిణ భారతదేశంలో మొత్తం మీద సర్టిఫికేట్ ఇంట్రొడ్యూస్ చేసింది దివ్య డైమండ్స్ కాబట్టి వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ నేమ్ అండ్ వీఆర్ మెయింటైనింగ్ దట్ క్రెడిబిలిటీ. అందువల్ల ఓన్లీ సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్. ఇంత మరి ఇప్పుడు ఎన్నో మరి ఎఫెక్టివ్ రత్నాలు అన్నా కానీ అవుట్ ఆఫ్ 100 హార్డ్లీ వీఆర్ గెటింగ్ 20, 20-30 మ్యాక్స్. మిగతావన్నీ అట్లా ఇదిగా ఉంటాయి, నాన్ ఎఫెక్టివ్గా ఉంటాయి, కొన్ని పేల్గా ఉంటాయి, షైనీగా ఉండదు, క్లౌడీ ఉంటాయి. రత్నాలు ఫార్మేషన్ భూమిలో తయారవుతాయి. సో అలా ఉంటాయి. అందులో మనము ఒకటి చూసుకొని చేయించుకోవాలి. మనమే ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మెరిట్ ఎట్లా చూస్తాం, సింపుల్గా. అలాగే ఎఫెక్టివ్ రత్నాలు అట్లా ఉంటాయి. మరి ఇంత తక్కువ దొరుకుతున్నాయి కదా, మరి మేము ఎట్లా ఇంతమందికి ఇవ్వగలుగుతున్నామంటే డైరెక్ట్ మైనింగ్ నుండి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. దివ్య డైమండ్స్ కాంట్రాక్ట్స్ విత్ ఆల్ రెప్యూటెడ్ మైన్స్. నేను మీకు ఆ డాక్యుమెంటేషన్ కూడా చూపిస్తాను. కాబట్టి మైనింగ్లో మొత్తం ఏదైతే జెమ్ స్టోన్స్ వస్తాయో వీఆర్ అసార్టింగ్ ఎఫెక్టివ్ జెమ్ స్టోన్స్ అండ్ మిగతా రిజెక్ట్ చేసేస్తాం. ఇక అందరి దగ్గరికి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఎందుకంటే ఎవరికైనా సబ్జెక్ట్ తెలియదో, ఎవరి దగ్గర ల్యాబొరేటరీస్ లేదో, అవగాహన లేదో వాళ్ళందరికీ పోతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడండి మీరు అన్నట్టు ఒక లాస్ట్ ఛాన్స్లో అతను వచ్చి లాస్ట్ రిసార్ట్కి వస్తున్నాడు. వచ్చినప్పుడు వీఆర్ ప్రొటెక్టింగ్ దెమ్. ఎగ్జాక్ట్లీ. సబ్జెక్టు లేకుండా అతనికి రాంగ్ డైవర్షన్ చేయడం వల్ల అతని లైఫ్ స్పాయిల్ అయినట్టే. నేను అదే మహాపాపం అని చెప్పాను. ఇది మహాపాపం అవుతుంది. ఒకడు నమ్మి వచ్చినప్పుడు ఇది లాస్ట్ రిసార్ట్గానే వస్తారు. అవును. చాలా మంది అన్ని ప్రయత్నం, అందరూ నమ్మట్లేదండి రత్నాలు. కొందరు డూప్లికేట్ ఇవ్వడం వల్ల చాలా మంది నమ్మట్లేదు. చాలా మంది డూప్లికేట్స్ ఉన్నందువల్ల కొందరు నమ్మరు. ఇదేదో మేము వ్యాపారం కోసం చెప్తున్నాం అని అనుకుంటారు. కానీ మాకు తెలుసు, ఎవరో ఒకరు చెప్తారు, అనుభవం ఉన్నవాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళు ఒక రత్నం పెట్టుకున్న వాళ్ళు, అరే ఇది ఒక్కటి ట్రై చేయకపోయారా అంటే, అలా వచ్చిన వాళ్ళకు మనం రాంగ్ స్టోన్ ఇస్తే ఎట్లా ఉంటుంది?
అది ఆ పాపం ఒక ఇంకో విషయం, ఈ రత్నధారంలో కరెక్ట్ అడ్వైస్ కూడా ఉండాలి. అది కూడా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రీజన్ దివ్యా డైమండ్స్ లో ప్రతి బ్రాంచ్ లో ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టడానికి ఇదే ముఖ్య కారణం. ఎందుకంటే అడ్వైస్ వేరుంది. నేను ఎంత ఎఫెక్టివ్ రత్నం ఇచ్చినా జబ్బు ఒకటి మందు ఒకటి అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా సర్టిఫికేట్ కావాలండి ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా. వాళ్ళు పొట్టి శ్రీరాములు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా. పొట్టి శ్రీరాములు ఎంఏ క్వాలిఫికేషన్ ఉన్నది కదా. మా దగ్గర ఉన్న అస్ట్రాలజర్స్ అందరూ ఎంఏ క్వాలిఫైడ్. పట్టా ఉంది దీనికి, గవర్నమెంట్ పెట్టింది. జ్యోతిష్ శాస్త్రం వేదిక శాస్త్రంగా దానికి సుబ్రహ్మణ్యం గారు ఎవరో డీన్ గా ఉండే, ఇప్పుడు ఇంకెవరో ఉన్నారు. సో మా దగ్గర ఉన్న వాళ్ళు ఎంఏ ఆస్ట్రాలజీ పట్టా చదివిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు కొంచెం సైంటిఫిక్గా కూడా కొరిలేట్ చేస్తారు. శాస్త్రంలో ఉన్నదాన్ని సైంటిఫిక్గా కొంచెం అథెంటిక్గా ఉంటుంది. అదే ఇక జ్యోతిష్యానికి క్వాలిఫికేషన్ అంటే చాలామంది అండి మోసం ఎక్కడ జరుగుతుందంటే, జనరల్గా జ్యోతిష్యం డ్రెస్ అనగానే ఒక కండు వేసుకోవడము, బొట్టు పెట్టుకోవడం, రుద్రాక్ష వేసుకోవడం ఉంటుంది. ఇక కమర్షియల్ జ్యోతిష్యులు పెద్ద పెద్ద బొట్లు, పెద్ద పెద్ద రుద్రాక్షలు ఇట్లా వేసుకొని కూడా మోసం చేస్తుండ్రు. కాకపోతే జనాలు అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ జ్యోతిష్ శాస్త్రం గురించి మాట్లాడాల్సి వస్తే ఇది ఒక పవిత్రమైన శాస్త్రం. వాళ్ళు ఎలాంటి డబ్బు ఫీజు లేకుంటే చెప్పాలి, వాళ్ళంతా వాళ్ళు ఇవ్వాలి. ధనాపేక్ష లేకుంటే వాళ్ళు చెప్పాలి. వాడు ఏ జ్యోతిష్యం చెప్తూ స్టోన్ వాడు ఇస్తున్నాడంటే వాడు కమర్షియల్. ఎందుకంటే ఈ శాస్త్రం ఇలాగుంది. జ్యోతిష్యుడు చెప్పాలి, వాళ్ళు చెప్పించుకున్న వాళ్ళు ఫ్రీగా చెప్పించుకోకూడదు. ఇది ఉంది. ఈ జ్యోతిష్యంలో కూడా ఎంత వైలేట్ అవుతుందంటే కొందరు నా దగ్గర ఒక జ్యోతిష్యానికి వచ్చారండి, ఒక అస్ట్రాలజరు వచ్చాడు. తర్వాత సీన్ కట్ చేస్తే టీవీలో పెద్ద తలపాగా పెట్టుకొని అవతారం ఎత్తాడు. వాని ఫీజు 25,000 కన్సల్టేషన్ ఫీజు జ్యోతిష్యానికి. మరి సబ్జెక్ట్ నిల్, జీరో. ఏమొచ్చు? మాటలు వచ్చు, మాయ వచ్చు. కానీ మాటలు వచ్చు, బురిడి కొట్టడం వచ్చు, మాయ వచ్చు. చెప్తున్నానండి, అతను నా దగ్గర ఫెయిల్ అయిన అస్ట్రాలజర్ టీవీలో పెద్ద పెద్ద అవతారం ఎత్తి ఫీజే 25,000 పెట్టాడు. ఇక లోపలికి పోయిన తర్వాత రకరకాల పద్ధతులు. అట్లా ఎంత దండుకోవాలో అలా కూడా కొందరు జ్యోతిష్ కమర్షియల్ వాళ్ళు చేస్తుండ్రు. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో చాలా పవిత్రమైంది, చాలా పవిత్రంగా చెప్పాలి, నిజంగా చెప్పాలి. ఇక్కడ వాళ్ళ లైఫ్ అండి, ఎదుటి వాళ్ళు. మనం కూడా ఆలోచించాలి. ఒక్కటండి, నేనైతే లాజికల్గా ప్రతిదీ శాస్త్రంలో ఉన్నదాన్ని సైంటిఫిక్గా ఆలోచిస్తాను, లాజికల్ కూడా ఆలోచిస్తాను. ఎవ్రీ డీడ్ వాట్ ఎవర్ యూ డూ విచ్ విల్ కమ్ టు యూ. ఇది సైంటిఫిక్ అండి, ఇది నేచర్ లా అంటారు. సో అట్లా ఇలాంటి ప్రిన్సిపల్స్ను మేము దివ్యా డైమండ్స్ చాలా బిలీవ్ చేస్తాం. కాబట్టి మరి విచ్చలవిడిగా మేము ప్రకటనలు కూడా ఇవ్వం. వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ లిమిటెడ్ వే, వీఆర్ గివింగ్ ది అవేర్నెస్. అట్లా. అండ్ ఇంకోటి సార్, మేజర్గా ఫ్యామిలీ మొత్తాన్ని మీరు ఇన్వాల్వ్ చేశారు. ఎనీ రీజన్ అంటే మా పాప కూడా షీఈ్ ఎ గ్రాడ్యుయేట్ జమాలజిస్ట్ అండి. నిజంగా మా పాప క్వాలిఫికేషన్ బట్టి చూస్తే దక్షిణ భారతదేశంలో నేను చెప్తున్నాను, రాసుకోండి, దివ్యా మహేంద్ర అంత క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్ జమాలజిస్ట్, గ్రాడ్యుయేట్ డైమండ్, గ్రాడ్యుయేట్ పర్ల్స్, గ్రాడ్యుయేట్ జ్యువెలరీ అక్రెడిట్ ప్రొఫెషన్, ఇన్ని కోర్సులు రత్నశాస్త్రంలో అన్నీ కంప్లీట్ చేసింది. ఎందుకంటే యంగ్ ఏజ్లో స్టార్ట్ చేసింది కాబట్టి. సో ఆ విధంగా తను జమాలజీ చిన్నప్పటి నుండి కూడా ఇదే ఫీల్డ్లో ఉండడం వల్ల తనకు ఆ క్యూరియాసిటీ, జెమ్ స్టోన్ వాల్యూ తెలుసు. కాబట్టి షీ ఆల్సో స్టడీడ్. దక్షిణ భారతదేశంలో దివ్యా మహేంద్ర అంత క్వాలిఫైడ్ ఎవరు లేరు. మీరు కావాలంటే ఆమె సర్టిఫికేట్స్ ఇప్పుడే చూపిస్తాను మీకు. సో ఆ విధంగా దివ్య మా ఫీల్డ్లోకి రావాలని వచ్చింది. ఒక పాప జపాన్లో ఉంటారు, మ్యారేజ్ అయింది. ఇక మా వైఫ్ గైనకాలజిస్ట్. అయినా కానీ ఇప్పుడు నాకు ఆమె కన్సల్టేషన్ ఉంది, బట్ ఇప్పుడు నేమ్సేకే కన్సల్టేషన్ చేస్తుంది. దాంతోపాటు నాకు తోడుగా, ఎందుకంటే ఎంప్లాయీస్, నేను మైనింగ్ వెళ్తుంటే నాకు ఓన్ పీపుల్ ఉండాలి. నేను జనరల్గా మంత్లీ 10-12 days అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటా. సో ఇక్కడ చూసుకున్నవానికి ఓన్ పీపుల్గా మా వైఫ్ ఉంటుంది. షీ ఆల్సో నోస్. ఆమెకి ఒక జమాలజీ సర్టిఫికేట్ లేదు తప్ప షీ నోస్ మ్యాక్సిమం ఒక జమాలజిస్ట్ ఎంత సబ్జెక్ట్ తెలవాలో అంత తెలుసు ఉన్నంత వరకు. బట్ షీఈ్ ఎ గైనకాలజిస్ట్. మీరు ఇక్కడే కదా సేకరణ, అవుట్ ఆఫ్ కంట్రీ. అందుకేనండి, లేకపోతే లిమిటెడ్. ఇప్పుడు మీకు ఇక్కడ చూడాలి, ఒక్కొక్క చిన్న పొట్లం పట్టుకొని చాలా మంది డూప్లికేట్ పట్టుకునే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ జ్యోతిష్యులను టార్గెట్ చేస్తారు, డూప్లికేట్ పెట్టుకున్న వాళ్ళు. ఇది అమ్మినాక డబ్బులు ఇవ్వండి అని చెప్తారు. నిజంగా పోతుంది పేరు. నాకు ఉన్నంత వరకు వాళ్ళన్నీ రిజెక్టెడ్ ఉంటాయి, అందరూ రిజెక్టెడే ఉంటాయి.
నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలంటే నాకు యాక్సెస్ ఉంది కదండి, ఐ నో ఎవ్రీథింగ్. ఓకే. మొట్టమొదటిసారి రత్నశాస్త్రం ఎక్కడో కార్ల్స్బాద్ అండి, శాన్ ఫ్రాన్సిస్కో, అక్కడ వెళ్ళి చదివినప్పుడు ఇవన్నీ మిగతా అమెరికా అంత దూరం ఇంకే దేశం ఉండదు. కాబట్టి ఇక్కడే ఉంది బర్మా అండ్ శ్రీలంక 2 గంటల్లో. అండ్ ఎట్లాగో ఎవ్రీ మంత్ దుబాయ్కి వెళ్తుంటాం కాబట్టి 3 hours. సో ప్రతి కంట్రీకి నేను వెళ్తాను. వియత్నాం వెళ్తాను, బర్మాకి వెళ్తాను, శ్రీలంక అండ్ కాశ్మీర్ అయితే ఇక మనదే అయినా అక్కడ కొద్దిగా మనకు కాశ్మీర్ నీలం దొరుకుతుంది. కాశ్మీర్ నీలం. పన్షేర్, ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ ఒకటి సార్ నాకు డౌట్, అంటే ఒక్కొక్క ల్యాండ్ కి ఉన్నాయి, వాల్యూ ఉంటుందా? ఉంటుందా? ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు ఖర్జూరాలు ఉంటాయి. ఎక్కడ ఫేమస్? మిడిల్ ఈస్ట్ లో ఖర్జూరాలు ఫేమస్, డేట్స్. మన దేశంలో ఇక్కడ ఎందుకు పండవు? ఒక్కొక్క నేల ఒక్కొక్క ఐటమ్కు ఒక ప్రసిద్ధి, దానికి ఎన్విరాన్మెంటల్గా ఉంటుంది. ఆ విధంగా కెంపుల కంటే బర్మా బెస్ట్. మిగతా దేశంలో కూడా పండుతాయి, మిగతా దేశంలో కూడా వస్తాయి, రత్నాలు ఫార్మ్ అవుతాయి. కాకపోతే బర్మాలో వచ్చినంత ప్యూర్ క్వాలిటీ, రిచ్ కలర్, ఆ మ్యాగ్నిఫిషెంట్ లస్టర్ ఇంకా ఏ దేశం నుండి వచ్చే దాంట్లో ఉండవు. ఇది ప్రత్యేకత. అందుకే పుష్యరాగాలంటే శ్రీలంక, కెంపులంటే బర్మా, సో ఇలాగా మన నీలాలంటే మళ్ళీ కాశ్మీర్, సో పచ్చలంటే కొలంబియా, జాంబియా, పన్షేర్, సో ఇట్లా మళ్ళీ గోమెదికాలంటే శ్రీలంక. సో ఇలాగా ఒక్కొక్క రత్నం ఒక్కొక్క కంట్రీకి ఫేమస్. మన దగ్గర కూడా ఉండే అని కావు. ఈ చెప్పిన బర్మా రూబీతో ధీటుగా ఉండవు, అంత ధీటుగా ఉండవు, క్లౌడీగా ఉంటాయి అండ్ డల్గా ఉంటాయి, రిచ్ కలర్ ఉండదు. ఇప్పుడు రత్నాలలో ఈ మధ్య ఒకటి సన్షైన్ రూబీ ఆక్షన్లో అమ్ముడుపోయింది జెనీవాలో. అది ఆల్మోస్ట్ 25 carats, 15 carats, అది 240 కోట్లకు అమ్ముడుపోయింది ఆక్షన్లో. ఏంది అంటాం, ఏమంటారు మరి, వేలు మీద పెట్టుకునే రత్నము జెనీవా ఆక్షన్లో అమ్ముడుపోయింది. అంటే 240 కోట్లు, $30.3 million, $30.3 million. అంటే ఎందుకు అంత పోతున్నాయి అంటే అదొక ప్రైడ్ అండి, అదొక అసెట్, మూవబుల్ అసెట్. ఆ రత్నాన్ని చూస్తుంటే లోపటి నుండి కిరణాలు వెదజిమ్ముతున్నాయా అన్నట్టుంటాయి. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ది జెమ్స్. మనిషి ఆకర్షితుడు దానికి అయ్యాడు. రత్నాలు పెట్టుకుని మనం ఒక చరిత్ర చూడండి, రత్నం ధరించిన రాజు కనపడరు. ఎందుకు కనపడరంటే రత్నాలు హ్యూమన్ క్యాపబిలిటీస్ని కూడా ఎన్హాన్స్ చేస్తాయి. ఇప్పుడు మనిషి క్యాపబిలిటీస్ మజిల్ పవర్ కాదు, రియల్ పవర్, మైండ్ పవర్ రియల్ పవర్. అంతే ఒప్పుకుంటారు మీరు? అయితే అలాంటి మైండ్ పవర్ను స్టిమ్యులేట్ చేయడము ఎన్నో ఏరియాస్లో. అందుకే రాజులు ఇన్ని రత్నాలు ధరించేవాళ్ళు. రత్నం మీరు చరిత్ర చూడండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, ఇస్లాం, క్రిస్టియానిటీ, హిందూయిజం, ఏ దాంట్లో చూసినా క్రౌన్లను, మెడకో, చేతులకో రత్నాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సూటబుల్. అక్కడ వాళ్ళకు కూడా ఆస్థాన జ్యోతిషులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో వాళ్ళు రత్నాలు అట్లా ఇచ్చేవారు. అందుకే ఒక మనిషి అంత రాజరికాన్ని క్యాపబిలిటీస్ పెరుగుతాయి. ఇది నేను కూడా చాలా రీసెర్చ్ బేస్గా చెప్తున్నా అండి. ఇప్పుడు మనం ఎవరైనా రత్నం పెట్టుకుంటే చేసేదంతా మళ్ళీ మీరే. మీరు సరి అయిన సమయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం మీకు సక్సెస్ కారణం. నువ్వు తీసుకోవాల్సిన టైంలో డెసిషన్ తీసుకోలేకపోతే అది ఫెయిల్యూర్ కారణం. ఆ స్ఫురణ ఎట్లా రావాలి? రత్నాలు నిజంగా మనిషికి ఆ స్ఫురణ ఇస్తాయి. ఇది నేను డేటాబేస్ ఆధారంగా చెప్తున్నాను అండ్ R&D రీసెర్చ్ ఆధారంగా చెప్తున్నాను. రత్నాలు పెట్టుకోవడం వల్ల ఇన్విజిబుల్గా, నేను ఇంకా చెప్తాను, అసలు ఇంకా రేపు ఫ్యూచర్లో ఇంకా డిజిటల్ మీటర్స్ రావాలి. బిఫోర్ వేరింగ్ రత్నము, ఆఫ్టర్ వేరింగ్ రత్నం, వాట్ ఆర్ ద చేంజెస్ ఇన్ ద హ్యూమన్ బాడీ అని. ఇప్పుడు చూడండి, అబద్ధాలు చెప్పే మెషిన్స్ వచ్చాయి, అబద్ధాలు చెప్తే పట్టే మెషిన్స్. అట్లాగా ఇంకా రత్నాల విషయంలో కూడా ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు నమ్ముతున్నామంటే ఒక డేటాబేస్ ఆధారంగా వాళ్ళందరికీ బాగా ఇంతమంది 190% పైన రత్నాలు పెట్టుకుంటే పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఎవ్రీబడి ఈజ్ బిలీవింగ్. అంటే శాస్త్రాల గురించి అవగాహన ఉన్నా లేకున్నా. కాబట్టి ఈ జెమ్ స్టోన్స్ మనం రూల్ అవుట్ చేయలేం. ఇట్ ఈస్ రియలీ ఎఫెక్టివ్ ఉంటుంది హ్యూమన్ బాడీపై. సో కాబట్టి ఒకటే చెప్పేది ఏంటంటే, పబ్లిక్ జనాలు ఎంత ఉపయోగాలు ఉన్నాయో రత్నాల్లో అన్ని మోసాలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ మోసాలు ఉన్నాయి. ఐఎమ్ గివింగ్ ఒకటే అవేర్నెస్ అండి.
మీరు ఎక్కడైనా కొనొచ్చు, బట్ యూ హ్యావ్ టు చెక్. బ్లైండ్ కొనొద్దు. అదే మీరు రివర్స్ అవుద్ది అంటున్నారు. రివర్స్ అవుతుందండి. అది జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడెక్కడో కొన్నోళ్ళు వాళ్ళది ఏదో టీవీలో పోయి కొన్నానండి, వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఏదో కబుర్లు చెప్పి ఇచ్చారు, వీళ్ళకి అయిందని అది ఏంది అన్నారు. కానీ తీరా చూస్తే అవన్నీ కొన్ని అయితే ఉపజాతరాలు ఇచ్చారు, కొందరైతే ఇక నాన్ ఎఫెక్టివ్ జెమ్ స్టోన్స్, కొందరైతే మరీ సింథటిక్, వాడి గుండె స్టీల్ గుండె, ఎవడో డూప్లికేట్ అమ్మినోడు స్టీల్ గుండె వాంది. నిజంగా మానవత్వం ఉన్నోడు అయితే అట్లా ఇవ్వడు, సింథటిక్ ఇవ్వడు. ఇక కొందరు అయితే ఎక్విప్మెంట్స్ లేక తెలియకుండా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరు వాళ్ళు ఎంబడే ఒప్పుకున్నారు, మాకు తెలియదండి, మేము డివైడెంస్లో టెస్ట్ చేస్తామండి, వాళ్ళు ఇట్లా ఈ విధంగా చెప్పారు అనగానే మాకు తెలియదండి అని వాళ్ళు ఓపెన్గా ఒప్పుకున్న వాళ్ళు కొందరు ఉంటారు. సో ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. కాబట్టి మీ జర్నీలో చూసుకుంటే సార్ ఒక సక్సెస్ శాతం చూసుకుంటే ఎంత ఉండొచ్చు? ఒక 100లో సక్సెస్ శాతం ఇది రత్నాలు పెట్టుకోవడం వల్ల 95% అండి. 95. నేను 100 చెప్పను, 100 మనం దేంట్లో చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే 95% ఇస్ వైడ్ స్కోప్. ఇప్పుడు మనము లాటరీని కూడా చాలా మంది నమ్ముతారు, లాటరీ టికెట్. దాంట్లో స్కోప్ ఎంతో చెప్పండి, మీరు పర్సెంటేజ్ చెప్పండి, పర్సెంటేజ్ చెప్పండి. చెప్పలేదు. 100 జీరోల తర్వాత 0.1% ఉంటుంది. అంటే లాటరీ కొనే దాంట్లో ఎంత పాజిటివ్నెస్ ఉన్నట్టు 0.10 జీరోల తర్వాత 1% అని చెప్పొచ్చు. ఎందుకంటే కోట్ల మందిలో కదా ఒక్కటి దొరుకుతాయి. సో రత్నదారంలో మోర్ దెన్ 95% చెప్పొచ్చు. ఏది ఎప్పుడు రైట్ అడ్వైస్, కరెక్ట్ జెమ్ స్టోన్, ఒక ఎఫెక్టివ్ జెమ్ స్టోన్, తగినంత ఉండాలి, అండ్ పెట్టుకునే విధానము. ఇక చిన్న దానికి సంబంధించి దీన్ని ఏమంటారంటే ప్యూరిఫికేషన్, ఎనర్జైజింగ్ అని కొన్ని చిన్నవి ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ కలిసిందంటే 95% ఇవ్వనండి. అసలు ప్రెసిడెంట్ కూడా రామానంద్ కోవిడ్ కూడా చాలా మంది పెట్టుకున్నారు, ఎంతోమంది సెంట్రల్ మినిస్టర్స్. ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో సెంట్రల్లో చాలా మందికి నేను రత్నాలు ఇచ్చాను. ఉమాభారతి గారిని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమాభారతి గారు, ఆమెకు ఒక గజముక్త ఎక్కడ దొరకట్లేదు. అయితే ఎవడో ఒకడు ఢిల్లీనో ఎక్కడ నుండి జైపూర్ నుండి ఒక గజముక్త అని ఆమెకు ఉమాభారతి గారికి తెచ్చిచ్చారు. అది పెట్టుకున్న తర్వాత ఆమెకు పరిస్థితి రివర్స్ అయింది, డూప్లికేట్ కాబట్టి. అయితే ఆస్థాన జ్యోతిష్యుడు ఏం చెప్తున్నాడు, అమ్మ మీకు ఇది ప్యూర్ ముత్యమే సూట్ అవుతుంది, మీరు ఇది పెట్టుకోండి, మెంటల్ పీస్ బాగుంటుందని చెప్పారు. ఇక అట్లా అది ఆమె అక్కడి నుండి ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది, మాకు ఎంక్వైరీ మాకు లీడ్ అయింది. మేము మా దగ్గరికి వస్తే మాకు గజముక్త మీ దగ్గర ఉందా అంటే ఉందండి. 10 క్యారెట్ల పైన ఉందా అంటే 14 క్యారెట్లు ఉందండి. మా దగ్గర దొరకని రత్నం అంటూ ఉండదు, ఎందుకంటే డైరెక్ట్ మైనింగ్ నుండి తెస్తాం కాబట్టి. సో అలాంటి రత్నాన్ని నేను ఢిల్లీకి వెళ్ళి ఆ అప్పుడు మినిస్టర్ కలిసి ఆమె ఒకటే మాట అన్నారు, చాలా స్వీట్గా మాట్లాడి ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి, అది ఎవరిది కరెక్ట్ లేదు. నేను స్వీట్ కాదు, అది కాదు మేడం, మీరు ఇది పెట్టుకోండి, మీరు పెట్టుకొని చూడండి, కావాలంటే మీరు డబ్బు తర్వాత పంపించండి అని ఆ మాట చెప్పిన తర్వాత ఆమె డబ్బు ఎంబడే ఇచ్చారు, అది వేరే విషయం. మీరు పెట్టుకుని డబ్బు తర్వాత పంపించండి అన్న మాట నేను ఒక్కనే చెప్పాను. అందువల్ల ఆమె పెట్టుకుంది. ఇప్పటికి కూడా ఉమాభారతికి మీరు ఏదైనా కాంటాక్ట్ ఉంటే అడగొచ్చు. షీఈస్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ వేరింగ్ ద గజముక్త. స్వాతి అది ప్యూర్ ముత్యం, సముద్రం నుండి వస్తుంది. సో అట్లాగా దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్. అలాగా ఎన్నో రెఫరెన్సెస్ ఉంటాయి, చాలా ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతాయి. అంటే నేను నిజంగా ఇవి చెప్తూ ఉంటే అది కొంచెం కమర్షియల్గా ఉంటుందని నేను చెప్పను. బట్ నేనేం చెప్తున్నాను, రత్నధారణ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు మాలాంటి వాళ్ళు సృష్టించారా, ఒక ఇండివిజువల్ వాళ్ళు సృష్టించారా అన్నది చెప్తున్నాను. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. అలా చెప్పాలంటే అసలు ప్రోగ్రాంలో నేను చెప్పేది ఏముండదు, ఇక బాగుపడిన వాళ్ళదే చెప్పాల్సి ఉంటుంది. అట్లా అదే అనమాట.